కాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ను 413 కోట్లతో నిర్మించారు. టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభోత్సవానికి అటెండ్ అవుతున్నారు. కాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ను 413 కోట్లతో నిర్మించారు. టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభోత్సవానికి అటెండ్ అవుతున్నారు. కాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ను 413 కోట్లతో నిర్మించారు. టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభోత్సవానికి అటెండ్ అవుతున్నారు. కాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ను 413 కోట్లతో నిర్మించారు. టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభోత్సవానికి అటెండ్ అవుతున్నారు. కాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ను 413 కోట్లతో నిర్మించారు. ఇక టెర్మినల్ ఓపెనింగ్ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభోత్సవానికి అటెండ్ అవుతున్నారు. ఇక చర్లపల్లిలో కొత్త టెర్మినల్ను పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా నిర్మించారు. ఈ టెర్మినల్తో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీ తగ్గనుంది. కొత్త రైళ్ల నిర్వహణ సులభం కానుంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుంది. ఇవాళ సాయంత్రం నుంచే టెర్మినల్ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానుంది. రేపటి నుంచి సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కు గుంటూరు సికింద్రాబాద్, గుంటూరు ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లి స్టేషన్లో ఆగనున్నాయి. మార్చి 7 నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చేవారు రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేశారు. కాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ టెర్మినల్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇక అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ టెర్మినల్ను 413 కోట్లతో నిర్మించారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేస్కు సంబంధించి నూతన చర్లపల్లి టెర్మినల్ స్టేషన్కు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి, గౌరవనీయులు పెద్దలు కేంద్ర కోల్ అండ్ మైన్స్ శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రైల్వేస్కు సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు గౌరవనీయులు సోమన్న గారికి, గౌరవనీయులు మరి హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారికి, స్థానిక గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి, గౌరవ శాసన సభ్యులు సహచరులు లక్ష్మారెడ్డి గారికి, మరి మాజీ శాసన సభ్యులు పెద్దలు ప్రభాకర్ గారికి, మాజీ శాసన సభ్యులు సుభాష్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి
శ్రీదేవి గారికి, మరి రైల్వేస్కి సంబంధించిన జనరల్ మేనేజర్ గారు, రైల్వే సిబ్బందికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది మిత్రులకి, ప్రయాణికులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చర్లపల్లి ఈ కొత్త టెర్మినల్ స్టేషన్ మన గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా వర్చువల్గా ఇతర కార్యక్రమం వల్ల రాలేకపోయారు. వారు కూడా వర్చువల్గా పాల్గొని మరి కేంద్రానికి సంబంధించిన రైల్వే మంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రధానమైన వసతి ఇది. నాకు గుర్తున్నంత వరకు ఆనాడు చెప్పుకోవాల్సిన అవసరం, ధర్మం మా పైన ఉంది. కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయాలని, కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు నడవాలని, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కొత్త రైల్వే లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో మనం అందరం కూడా కోరినాం. మరి ఆనాడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంకల్పం చేసిండ్రో లేదో కానీ నాకు గుర్తున్నంత వరకు ఆనాడున్న శాసనసభ్యులు ప్రభాకర్ గారు గొప్ప ప్రయత్నం చేయటం, దానికి తోడు మరి ఈరోజు సంకల్పం చేసి ఈరోజు మనం ప్రధానంగా చూస్తూ ఉన్న ఈ టెర్మినల్ అభివృద్ధికి సంబంధించి మొన్న ఈ మధ్యలో మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు మొన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెర్మినల్కు సంబంధించి ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాలి, దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి ఒక ప్రధాన కూడలిగా ఈరోజు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కంటే, నాంపల్లి రైల్వే స్టేషన్ కంటే ఎక్కువ రాబోయే కాలంలో రద్దీ ఎక్కువ ఉండే ఈ రైల్వే టెర్మినల్గా ఇది ఏర్పాటు కాబోతా ఉన్న తరుణంలో దీన్నంతా కూడా ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లాలని ఆలోచన ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్రోచ్ రోడ్స్తో పాటు మరి విమానాశ్రయం ఏ విధంగా కనబడుతుంటుందో, ఏ విధమైన రహదారుల అప్రోచ్ ఉంటుందో ఆ విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పన చేస్తూ ఉన్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహాయ మంత్రి పెద్దలు సోమన్న గారిని కోరుతున్నాను. రిక్వెస్ట్ హానరబుల్ మినిస్టర్ సోమన్న గారు అండ్ హానరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ హానరబుల్ మినిస్టర్ సంజయ్ కుమార్ గారు, మరి ఐ హ్యావ్ మేడ్ ఎ రిక్వెస్ట్ టు హానరబుల్ ఎంపీ. We would be contributing from the state the amount required to build the proper infrastructure for the approach roads. I request honorable ministers sitting over here to contribute from the central fund too, to develop the approach roads and to develop the vicinity of the area. And we have to literally see that it looks like one more new integrated airport model. So I request honorable minister over here to give some sort of a grant for us so that we will develop in the desired way and see that the commuters will have a easy passage to the railway station. So నేను ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి చాలా రైల్వే లైన్స్కు సంబంధించిన అంశం, టెర్మినల్స్ను ఇంప్రూవ్ చేసే అంశంతో పాటు మరి ప్రధాన ఏదైతే రైల్స్ ఉన్నాయో ఆ రైల్స్కి సంబంధించిన లేన్ల ఇంప్రూవ్మెంట్ కానీ అక్కడ స్టాపేజ్ కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి. మరొకసారి రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో
అదేవిధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్కు సంబంధించిన నెట్వర్క్స్ను పెంచే ఓ కార్యాచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.